ఈ మధ్య కొంతమంది డాక్టర్ మిత్రులు నాకు ఒక పోస్ట్ పంపించారు. అందులో ఏంటంటే ఓ డాక్టర్ గారు మెట్ఫార్మిన్‌ని ఆల్మోస్ట్ ఒక సంజీవనిలాగా చేసేసి దానికి ఒక దండకం చదివేశారు శ్లోకం. ఇప్పుడు అష్టోత్తరం, శతోత్తరం ఇలా ఉంటాయి కదా, అదాయన మహా ఇదాయన మహా అని. అట్లానే ఆయన అద్భుతమైన ఒకటి చేశారు. దాని పని ఏంటి? బేసికల్గా మెట్ఫార్మిన్లో అనే డ్రగ్ పని ఏంటి? డయాబెటీస్ తగ్గించడం అసలు పని. సో అసలు పని ఓకేనంట. కొసర పనుల గురించి బీపీలు తగ్గిస్తుందంట, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందంట, మూతి నొప్పి తగ్గిస్తుందంట, ముడ్డి నొప్పి తగ్గిస్తుందంట, కిడ్నీలు కాపాడుతుందంట. ఏంటి అసలు అసలు కాపాడలేనిది లేదు. అసలు ఆంజనేయుడు తెచ్చిన సంజీవని మూలికే ఆ యుగంలో అయితే ఈ యుగంలో మెట్ఫార్మిన్ అని ఒక మామూలుగా ఓ భజన ఉంటుంది కదా, ఆ టైపులో భజన చేశారు. నిజానికి మనం ఈ కోణం నుంచి ఒకసారి చూద్దాం. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో కొంతమంది డాక్టర్ల పేరున వచ్చిన పోస్టులు ప్రజల్ని ఖచ్చితంగా కొంతమందిని నమ్మేటి చేసి తప్పుదో పట్టిస్తాయి. అది నిజమైతే పర్లేదు, అబద్ధమైతే ఖచ్చితంగా దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది అబద్ధం కూడా కాదు, బండబూతు. మెట్ఫార్మిన్ యొక్క అసలు పని ఏంటి? డయాబెటీస్ తగ్గించడం, షుగర్ తగ్గించడం కాదు. జరిగే కామెడీ ఏంటంటే ప్రజలకు వచ్చిన వ్యాధి పేరు డయాబెటీస్. వీళ్ళందరూ ఈ ట్రీట్మెంట్తో ఇన్సులిన్లు, మెట్ఫార్మిన్ కొట్టి చేసేది బ్లడ్ షుగర్ని తగ్గించడం. బ్లడ్ షుగర్ వేరు, డయాబెటీస్ వేరు. నిజానికి మీరు బ్లడ్ షుగర్ని ఎంత తొక్కితే అంత పెరుగుతుంది. ఇది బేసిక్. నీ మందులు ఏం చేస్తాయి? మామూలుగా మనం తిన్న ఎక్సెస్ గ్లూకోజు సెల్ దాటిన తర్వాత అది ఫ్యాట్గా దాచే కెపాసిటీ దాటిపోయిన తర్వాత అది రక్తంలో మిగిలిపోతుంది. అలా రక్తం మిగిలిపోతాం కారణం ఏంటి? సెల్స్ నిండిపోవటం. అంటే మన ఆత్రంగా తినేసి అప్పటికే ఒక మనకు ఉండే కెపాసిటీని మించి చేసి సెల్స్ నింపేసిన తర్వాత జరుగుతుంది ఇది. మీరు ఇప్పుడు ఇన్సులిన్ ఇస్తే ఏంటి ఉపయోగం? దాని పక్కన ఆల్రెడీ మీకు రక్తంలో మిగిలిపోయిన ఇన్సులిన్ దాని పక్కన ఉంటుంది. ఎక్స్ట్రా ఇన్సులిన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు మెట్ఫార్మిన్గా తీసుకుంటే అసలు ఇది ఎవరికి తగ్గించింది? ఈ ప్రపంచంలో ఒక్కడన్నా అలోపతి పుట్టినాక, అలానే మెట్ఫార్మిన్ అంటే కనిపెట్టినాక డయాబెటీస్ని రివర్స్ చేయటం అంటే మందులు వాడన పరిస్థితి కల్పించడం, అంతేగాని మందులేసి మింగటం కాదు. ఇక్కడే ఒక అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి కామెంట్లు కూడా కొన్ని చూసాం. ఏంటంటే ఆణిముత్యాలు, ఒక ఆయన అంటాడు, ఏంటండి మెట్ఫార్మిన్ గురించి పిచ్చిగా మాడతారు ఎవడోడో కూర్చుని టీవీలో, నేను 15 ఏళ్ళని చేసుకుంటున్నానండి, ఏమైందండి, బ్రహ్మాండంగా ఉన్నా, పుల్లాగా ఉన్నా, ఎవడండి మాట్లాడేది మెట్ఫార్మిన్ గురించి? ఇది మోసుకొస్తూ ఉంటారు ఈ డాక్టర్లు కొంతమంది, అందరూ కాదు. వాళ్ళ అవగాహన ఉండి ఎవరో మాట్లాడట్లేదు, ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడే ధైర్యం చేస్తున్నారు వాళ్ళది కాని సబ్జెక్టులో. వాళ్ళది కాని ఎందుకు అంటున్నానంటే వాళ్ళ జీవితంలో ఒక్కడొక్కడ తగ్గించలేదు, వాళ్ళ జీవితంలో ఒక్కడ తగ్గిందనే మాట కూడా వినలేదు. ఇవాళ మన దగ్గర వాడు వచ్చాడంటే బక్రాగాడు డయాబెటీస్ పేరు మీద, వాడు చచ్చే వరకు ఆడు మన దొడ్లో కట్టేసుకున్న పాడేవులు అంటాడే, మేతేయకుండా పాలు ఇచ్చేవాడే అన్న విషయం స్పష్టంగా తెలిసినా కూడా ఇంకా ఏదో అద్భుతాలు సృష్టించాలని చూడటం. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? డయాబెటీస్ టైప్ 1 దగ్గర నుంచి టైప్ 2 దగ్గర నుంచి ఏదైనా సరే చిటికంటే మళ్ళీ ఎవడో సన్నాసులు బయలుదేరుతారు. వాళ్ళు ఊరినే బోడీ పేరు పెట్టి ధైర్యం ఉండదు. వాళ్ళు పోతే నా మీద బడి ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి గట్టిగా రెండరా చూసుకుందామంటే తోక కిందకి ఎంత దూరం కిందకి వెళ్తే అంత కిందకి మడిచి పారిపోతారు. ఎప్పుడు పారిపోతారు? నా ఛాలెంజెస్ మీకు తెలుసు. అదేమంటే రౌడీ ఛాలెంజ్ తీసుకుంటూ ఉంటారు. ప్రజలు కొంచెం తీసుకురావచ్చు కదరా, మీరేం తీసుకునే వాళ్ళు కాదు కదా, అడ్డమైన వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటారు కదా, ఎగబడతా. నా మీద కూడా ఎగబడితే తెలుస్తుంది కదా మీ సంగతి ఏంటో. సరే, అది పక్కనట్టండి. ఈ మెట్ఫార్మిన్లు వేసుకుని, అయ్యా డాక్టర్ గారు మీరు ఎంతమంది తగ్గించారండి? చరిత్ర ఉందా మీ దగ్గర? ఏంటి బీపీలు, కిడ్నీలు మీరు కాపాడేశారా? గుండె జబ్బులు రాకుండా మీకు గుర్తుందో లేదో, మెట్ఫార్మిన్ డ్రగ్ కనిపెట్టకముందు గుండె జబ్బుల హాస్పిటల్లో ఏ రాష్ట్రంలో ఏ 2, 3, 4 ఉండేవి. అక్కడ కూడా పొద్దున్న సాయంత్రం కల్లా కార్డియాలజిస్ట్ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి 6 సినిమాకి వెళ్ళిపోయాడు. ఇవాళ పరిస్థితి ఏంటండి? సందుకొక కార్డియాక్ హాస్పిటల్ ఇసుకేస్తారు అలాంటి జనం. ఏం జరిగింది మరి? మీ మెట్ఫార్మిన్ వాడుతున్నారుగా, మీకు తెలియదా? మీరు ఒక కార్డియాలజిస్ట్లో ఉండి ఒక వాస్తవాన్ని కూడా మీరు తెలుసుకోవాలి కదండి. ఏంటి వాస్తవం? అది 40 నుంచి 50% మినిమం డయాబెటీస్ వాళ్ళు మాట్లాడితే కాదు, కార్డియాలజిస్టులు అయితే ఏకంగా 60%. అది హైపర్ టెన్షన్ లేదా ఊబకాయం, అంతే కదా. ఈ 3 కదా మీ ప్రధాన కారణాలు. ఈ 3టిని తగ్గించడానికి ఏముంది మీ దగ్గర సొల్యూషన్? నేను 150 కిలోలు తగ్గిస్తా 7 నెలలు, ఆరోగ్యకరంగా బిఎంఆర్ పడకుండా. బీపీ దెబ్బకి చిటికేసినట్టు పోద్ది. బీపీ చిటికేసినట్టు నెల నుంచి 2 నెలలు, 100కు 99 మందికి, మిగిలిన వాళ్ళకి 1-2 మందికి 2-3 నెలలు పట్టచ్చు. డయాబెటీస్ ఒక 3 నెలలు, మొదటి రోజే పోద్ది షుగరు. ఈ 3టిని పోగొట్టుకెళ్ళగా నేను కాబట్టే నేనే మాట్లాడతానికి అర్హత నాకే ఉంది.
ఈ జస్ట్ బికాజ్ మీకు చదివింది రాసింది లైసెన్స్ ఉంటే మందులు రాయటానికి అండి, అంతే. మందులు రాయటానికి మేబీ ఆ మందులు భజన చేయడానికి కూడా మీరు చెప్పే ఏ విశేషణాలు దానికి లేవు. ఎందుకంటే ఇవాళ ఏ డయాలసిస్ సెంటర్కి మీరు పనిచేసే హాస్పిటల్లో లేదా మీ సొంత హాస్పిటల్కి చుట్టుపక్కల డయాలసిస్ సెంటర్కి వెళ్ళండి, 1000 మంది డయాలసిస్ చేయించుకుంటారంటే ఒక్కసారి కనుక్కోండి. డయాబెటీస్ వాళ్ళు 100కి 50 నుంచి 60 మంది ఉంటారు డయాబెటీస్ వాళ్ళు. మిగిలిన వాళ్ళు బీపీ లేదా మీ మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్లు. మీరు పెయిన్ కిల్లర్లు రాస్తారు కదా వాళ్ళు, మీరు గ్యాస్కు రాస్తారు కదా బుజ్జి మందులు, ఆ బుజ్జి మందులు వాడిన వాళ్ళు వీళ్ళకే కదా కిడ్నీలు పోయేది, క్యాన్సర్లు వచ్చేది, వీళ్ళంతా మందులు వాడేళ్ళకే కదా. మీకు తెలియదా? బీపీకి ఇచ్చే ప్రతి బిళ్ళ కిడ్నీని పాడు చేస్తుందని మీకు తెలుసు కదా. మందు బిళ్ళ కదా కొట్టేది. పోనీ బీపీ ఏమైనా తగ్గిసేస్తుందా? ఏమీ తగ్గదు. సచ్చే వరకు రంబడాన్ని చుట్టానికి వెళ్ళే వేసా బుచ్చుకెళ్ళటానికి వెళ్ళే కొంచెం ముందు వరకు పనులు కట్టాల్సిందే కదా. ఏం తగ్గించారని అంత ఫోర్స్గా మాడతాడు. ఏంటో సైన్స్ ఏంటండి సైన్స్ అంటే? సైన్స్ అంటే ఏంటి? మీకు రాసిచ్చేసారా పలానా సైన్స్ అని? ఎవరిచ్చారు? అలోపతి కళ్ళు ఇచ్చేశారు, మెడికల్ కంపెనీలు ఇచ్చేసినాయి. మరి సైన్స్ అంత తోపైతే మరి జలుబుకి ఏదండి మందు, దగ్గుకి ఏదండి, గట్టిగా జ్వరం పూట్ల తగ్గటానికి ఏదండి, అట్లానే డయాబెటీస్కి ఏది, బీపీకి ఏది, థైరాయిడ్కి ఏది, పీసీఓడికి ఏది, ఆస్మాకి ఏది, సురాసిస్కి ఏది, ఎగ్జిమాకి ఏది, ఎబోలాకి ఏది, కరోనాకి ఏది, ఇంకా రకరకాల ఆటోఇమ్యూన్ డిసీజులు బోచురున్నాయి. మీకు తెలియదే ఉంది. క్యాన్సర్ దగ్గర నుంచి ఈ జబ్బులన్నీ ప్రజలు ప్రాణాలు అపహరిస్తుంటే మందేదండి. కరోనా వచ్చి కోట్ల మందిని బలి తీసుకుంటే ఎందుకు బలిరాని వ్యాక్సిన్లు అమ్మాను తప్ప ఎవరికన్నా మందు కనిపెట్టి లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ చేసామండి? కోట్ల మంది వెళ్ళిపోయారు కదా, మనం మందు కనిపెట్టలేకపోయాం కదా. ఏం చేసాం? మీరు మళ్ళీ విడదీయండి. ఇక్కడ రాగానే కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరతారు, మమ్మల్ని అంటాడని. మిమ్మల్ని ఎందుకు అంటారండి? ఎవరిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి వాళ్ళలోనూ. గొప్ప సింగర్ అయిన బాలసుబ్రహ్మణ్యం డ్యాన్స్ చేయలేకపోవచ్చు, గొప్ప డ్యాన్సర్ అయిన ప్రభుదేవ పాటలు పాడలేకపోవచ్చు. ప్రభుదేవాన్ని డ్యాన్స్ వరకు తీసుకోవాలి, బాలసుబ్రహ్మణ్యాన్ని పాటల వరకు తీసుకోవాలి. ప్రతిదానికంటే అలా. అట్లానే అలోపతి అయినా, ఏ విభాగం అయినా, హోమియో అయినా, ఇంకోటైనా, నా డైట్ అయినా, ఇంకోటైనా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని అద్భుతాలు ఉంటాయి. మనం ఏం చేయాలో చెప్పాలి. ఇప్పుడు కార్డియాలజిస్టులు చేసే పని, గ్యాస్ట్రోఎంటాలజిస్టులు, సర్జన్స్, ఇతర ప్రోటోకాళ్ళు, ఈఎన్టీలు, డెంటల్లు, అద్భుతమైన సైన్స్. మొత్తం మందులు, గైనకాలజిస్టులు చేసే సర్జరీ లాంటివి, డెలివరీ లాంటివి, ఇన్ని అద్భుతమైన సైన్స్ నిస్సందేహంగా. కానీ దాని చోట దొంగల ముఠ ఉంది కదా, మోసం ఉంది కదా, ప్రపంచాన్ని కళ్ళగంతలు కట్టి. అంటే మీరు అది చేశారు కాబట్టి అన్నీ చేసేయగలరా? ఒక్క టెస్ట్ మోనల్ పెడితే మీ పేర్లే పెట్టి మరీ నేను ఛాలెంజ్ చేశాను స్వయంగా. ఆ ఛాలెంజ్ కూడా ఏంటి? నేను మీకు కొన్ని తీసుకొస్తా, మీరు ఏదైనా పెట్టండి. సురేంద్రబాబు గారు, సత్యాన్వేషణ మండి సురేంద్రబాబు గారు, లేకపోతే ఆయన పెడదాం. ఆయన అత్యంత నిజాతిపరుడిగా పేరు ఉంది. ఈ దొంగల ముఠ మిగిలిన ఈ కేటుగాళ్ళ మళ్ళీ కాకుండా ఆయన అద్భుతమైన ఆయన తీసుకొచ్చి టీం కూర్చుందాం. మీరు ఏదో పెద్ద మెట్ఫారన్ భజనలు చేస్తున్నారు కదా, కూర్చుందాం, ఒక టెస్ట్ మోనల్ తీసుకొద్దాం. వాళ్ళ ముందు కూర్చుని డయాబెటీస్, టైప్ 1 రివర్స్ చేసినాయి. మందులు వాడితే కంట్రోల్లో ఉంచినవి కాదు, కంట్రోల్లో ఉంటే సచ్చేవరకు వాడే కాదు, మందులు లేకుండా మామూలుగా ఉండే వ్యవస్థ. ఒక గ్యాంగ్రీన్ నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్. 10 కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కాలు బొగ్గులా మాడిపోయిందని తీసేయమన్న వాళ్ళని 2 నెలల్లో పరిగెత్తిన కేసుల దగ్గర నుంచి, రోమటైడ్ ఆర్థరైటిస్లు, నెల రోజుల్లో 2 నెలల్లో క్యాన్సర్లు తగ్గిన వాళ్ళ దగ్గర నుంచి, అనేకం సోరియాసిస్లు, క్రానిక్, ప్రపంచంలో ఎక్కడ అసాధ్యమనిపించే సోరియాసిస్ల దగ్గర నుంచి ఇక చెప్పవలసిన బీపీలు, థైరాయిడ్లు, యాంటీ టీపీఓలు, అనేక ఇమ్యూనిటీ, ఐజీఏలు, నెఫ్రోపతిలు, ఐజీఏ నెఫ్రోపతిలు, డయాలసిస్ కిల్లను రివర్స్ చేయడం దగ్గర నుంచి నేను తీసుకొస్తాను టెస్ట్ మోనల్. నాకు సమానమైన లేదా నాకంటే మెరుగైంది ఒక్క టెస్ట్ మోనల్ మీరు తీసుకొస్తే, ఒకే ఒక్క టెస్ట్ మోనల్ మీరు తీసుకొస్తే, మొత్తం చెప్తున్నాను కదా, మీరు ఎక్కడ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి నేను టోటల్గా అసలు అదృశ్యం అయిపోతాను. నా డైట్ క్యాన్సిల్ చేసి, నా వీడియోలను విత్డ్రా చేసి, నా డాక్టరేట్ తిరిగి ఇచ్చేసి, మొత్తం నా పోగలను నాపేసి మెదలకుండా నా పని నేను చేసుకుంటాను. ఎందుకు ఊరినే చూస్తున్నారు కదా అని సొల్లు కామెంట్లు మీరు దేంట్లో నీళ్ళు పెట్టండి. ఇక్కడ నేను ఒకటి కూర్చుని ఉన్నాను, ప్రజలు దీనికోసం సమాధానం చేస్తే రండి. మీరే కాదు, మహామహులే చెప్పారు. అట్లానే ఏంటి నెయ్యి వేసుకుంటే వచ్చేవాళ్ళు కామెంట్లు, గీమెంట్లు, ఇదంతా చూసాం. ఒక కార్డియాలజిస్ట్ మొన్నే బెంగళూరులో, దీపక్ అని ఒక కార్డియాలజిస్టు, పిచ్చివాగుడు, ఏదో 10 రోజులు నెయ్యి వేసుకుంటానంటే ఫ్లేక్ వచ్చిందంట. నిజంగా ఇలాంటి వాళ్ళు చేసే కామెంట్ ఏంటంటే, ఆ యూట్యూబ్లో వచ్చేవాళ్ళు ఏదో చిట్కాలు చెబుతారు. నిజమే, అన్న యూట్యూబ్లో చెప్పేవాళ్ళలో 100కు 99 రాంగే, కానీ 99 రాంగ్ ఒకటి ఉంటుంది. ముఖం పగలగొట్టే నిజం, ముఖాలు పగిలిపోయే నిజం ఒకటి ఉంటుంది. ఆ నిజాన్ని మిగతా పులిహోరలతో పులుసులో మీరు కనిపెట్టి మీరు పులుసులో తోసేలేరు. అంతా కరెక్ట్ అని మనం అనం. నిజం ఎవడైనా ఉంటే ఎదిరించి నిలబడి సత్యం కోసం మాట్లాడతాడు.
ఎదిరించి మాట్లాడి తగ్గిన చూపించి టెస్టిమోనియల్ చూపిస్తారు. మీరు ఎవరైనా సరే నేను మాట్లాడుతున్నాను, నా టెస్టిమోనియల్ చూడాలంటే వీఆర్కే ఎక్స్క్లూజివ్లో నా వీడియోలో కొన్ని టెస్టిమోనియల్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా వీఆర్కే డేట్ అఫీషియల్ అనే నా ఫేస్బుక్ పేజీకి వెళ్ళండి. నేను టెస్టిమోనియల్ రిపోర్ట్లతో సహా పెడతాను. కళ్ళు తిరుగుతాయి మీకు లిటరల్గా. ఎవరో కామెంట్లు చేసే కుంటి సాకులు గాళ్ళందరికీ లిటరల్గా అందులో ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి ఎలాంటివి తగ్గుతున్నాయో, ఎంత వేగంగా తగ్గుతున్నాయో. ప్రపంచానికి అసాధ్యమని మీరు గుడ్లు తేలేసని ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో మీకు ఉంటాయి. నిజానికి నేను కొన్ని వేలు నేను పబ్లిష్ చేయట్లేదు, ఎందుకంటే అవతరాల ప్రైవసీ కోసం నేను చాలా పబ్లిష్ చేయట్లేదు. క్యాన్సర్లు తగ్గినాయో, టైపోలు అనేకం ఉన్నా వాళ్ళకు ఉండే ప్రైవసీ అట్లాంటి రీత్యా నేను చేయట్లేదు. వాళ్ళు ఏదో మీరు చేయండి అన్నాళ్ళతో చేస్తున్నాను తప్ప లేదు. అట్లా చేసినా నా సమయం లేక ఇంకా కొన్ని వేలు మిగిలిపోయి నేను ఎన్ని కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ఏ సైన్స్ దేనికైనా. దయచేసి జీవితంలో ఒకడొక్కడ తగ్గేసిన ఇట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మమాకండి. చేతనైతే ఛాలెంజ్ తీసుకోండి. అట్లానే మీ స్టాటిన్ డ్రగ్స్, మీరు కొట్టే తప్పుడు స్టాటిన్ డ్రగ్స్, వాటితో ఎన్ని రకాల రోగాలు తెచ్చిపెడతారో అన్ని రకాల రోగాలు తెచ్చిపెట్టి ప్రపంచాన్ని ఎంత నాశనం చేయాలో అంత చేశారు. మీరు చెప్పే హెచ్డిఎల్ లాంటివి 100 దాటాలంటే చిటికేసినట్టు మన డైట్లో దాటుతుంది. 100 దాటాలంటే. అట్లనే ట్రైగ్లిజరైడ్స్ 2000 3000 ఉండేవి 100 లోపుకి రావాలంటే మన డైట్ చేస్తుంది. 100 లోపు రావాలంటే మీ స్టాటిన్ డ్రగ్లో 1,00,000 జనములు ఎత్తున చేయలేని పని చేస్తాయి. నేను టెస్టిమోనియల్తో సహా స్టాటిన్స్ ఏం చేసింది, నా డైట్ ఏం చేసింది ప్రూవ్ చేయడానికి, దెమ్మదిరిగా ప్రూఫ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఎవరు చూసినా ఇవన్నీ పెట్టుకుని మీ దృష్టిలో అది మీరు తగ్గిస్తలేరు జీవితాంతం అంటే దెబ్బకి నెలలో పోగొడతా. ఏంటి మీకు అభ్యంతరం? డాక్టర్ అవ్వాలా? డాక్టర్ అయితేనే చెప్పాలా? డాక్టర్ అవ్వాల్సింది, డాక్టర్ అయ్యేది మందులు రాసే లైసెన్స్. అది నేను మందులే వద్దురా బాబు అంటే నాకెందుకు లైసెన్సు? మందులు పారటం కూడా డాక్టర్ చదవాల్సిందేనా? మందులు వద్దని చెప్పడం కూడా డాక్టర్ చదవాల్సిందేనా? చదివి మీరు బాగు చేస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు కదండి. నేను అందరిని అంటలేదు. మళ్ళీ పులిహోర వచ్చేసి అందరూ మిక్సీలు వేసి అన్ని రుబ్బేసి మొత్తం వ్యవస్థ అంటున్నాడు. వ్యవస్థనే అన్నాం. నన్ను గురించి సోషల్ మీడియాలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మాట్లాడతా కొంతమంది తప్పుడు హేతువాదుల్ని, సూడో హేతువాదిగాళ్ళే వెనకేసుకొస్తా, వాళ్ళతో ఏదో పెద్ద ఆణిముచ్చేలాగా చెప్పించుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఓపెన్గా రెడీ. ఏ డిబేట్కైనా సరే ఒక తప్పు చేసి అబద్ధం చెప్పేవాడికి అంత నోరు ఉండటానికి వీల్లేదు. అందుకే ఈ సూడో హేతువాదులు తోకముడుసు పారిపోతారు. నేను ఎంత ఓపెన్గా, ఎంత బహిరంగ సవాల్ చేసి చర్చికి రమ్మన్నా, నేను అడిగేది కొట్టుకుంటాను కాదు, చర్చికే. లేదా టెస్టిమోనియల్ చేసే దమ్ముందా అని అడిగితే తోక కిందకంటే వెళ్ళిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చే భావజాలంతో మీరు నూతులో కప్పల్లాగా మీరుండే గ్రూపులో పెట్టి ఆ నొరిగే కుక్కలతో మీరు అనిపించుకోవాల్సింది తప్ప ఆహా ఓహో అని బయటకు వచ్చి ప్రజల ముందు నిలబడితే అప్పుడు తెలుస్తుంది. చేతనైతే ఇవన్నీ పెద్ద తోపంకున్నాళ్ళు ఉంటే నేను మీకు బంపర్ ఆఫర్ ఇచ్చాను. ఆ బంపర్ ఆఫర్ ఉపయోగించుకోండి. మొత్తం నా ఎక్కడ డాక్యుమెంట్ సంతకం పెట్టమంటే నా ఆస్తులు మొత్తం రాసిస్తాను మీకు. ఆ డిబేట్లో ఆ మధ్యవర్తి ఏం చేస్తే అది ఫైనల్. మధ్యవర్తి సురేంద్రబాబు గారు లేకపోతే పని ఏదైనా చూసుకోండి, ఒక టీం పెడదాం. మీ ఇష్టం వచ్చిన టీం, మీ ఇష్టం వచ్చి ఛానల్ లైవ్కి ఒక్క టెస్టిమోనియల్ నేను చూపించిన ఒక ఎస్ఎల్ఈ తగ్గటమో, ఇంకోటి తగ్గటమో, లేదా ఇట్లాంటివి నేను ఇస్తాను. సోరియాసిస్ తగ్గటం లాంటి, డయాబెటీస్ టైప్ 1 తగ్గటం లాంటి. నాకు మ్యాచింగ్గా మీ విధానంలో ఒకే ఒక్క కేసు ప్రపంచం మొత్తం మీద మీరు చూపించండి. నాకు మ్యాచింగ్ టెస్టిమోనియల్ నేను మొత్తం వదిలేసుకెళ్ళిపోతాను. ఇంకా డయాబెటీస్ ఏంటి? తొక్కలో డయాబెటీస్. ఇంకా డయాబెటీస్ గురించి మాట్లాడే స్టేజ్లో లేము. నేను మాట్లాడేదంతా ఆటోఇమ్యూన్ డిసీజులు, పెద్ద పెద్ద డిసీజులు, ఐజీఎల్ దగ్గర నుంచి నెఫ్రోపతి అన్నీ మాట్లాడదాం. ఇవాళ వీఆర్కే ఆ స్టేజ్లో లేదు. తెలుసుకోండి. ప్రపంచంలో ఎవరికి రానిది అనుకోకుండా జరిగింది. నేనే పెద్ద ప్రతిభ, తోపు, తొక్కతోలే నేను ఎప్పుడు చెప్పుకోలే. నాకు అలాంటి అవసరం లేదు. ఒక అద్భుతం జరిగింది. నేను ఒక కమిట్మెంట్తో ఈ బెనిఫిట్ని ప్రజలందరికి ఇవ్వాలి, ప్రజల ఆరోగ్యాలు బాగు చేయాలి అనే కమిట్మెంట్తో ముందుకు వస్తున్నా. దానికి కారణం కూడా ఉంది. ఇదే నమ్ముకుని నా స్నేహితులు, నా బంధువులు అందరిని బోల్డ్ మందిని పోగొట్టుకున్నా. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా అనేక మంది ఈ డయాబెటీస్తోనో, బీపీతోనో, వీటితోనో, ఈ మందుల ప్రపంచంతో వీటితో అవ్వక చనిపోయిన వాళ్ళు, 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి మందులు వేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. దెబ్బకి తగ్గుతుంది. ఒకసారి ట్రై చేయండి, లేదా సైన్స్ వినండి. రామకృష్ణ ఆల్తరంలో క్లియర్గా సైన్స్ చెప్తాను. నా వీడియోలో ఉన్న ఎవరైనా వచ్చి చూడొచ్చు. 3.5 గంటలు క్యాన్సర్ గురించి, లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి 3.5 గంటలు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పిన వీడియోస్ ఉన్నాయి. నేను ఎందుకు తగ్గిస్తుంది అనే సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ దాంట్లో ఎందుకు తగ్గదు, ఎందుకు ఇది చేతబడి కంటే నీచమైంది మీ మందుల వ్యవస్థ. ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళు మెట్ఫార్మిన్ ఇచ్చేది చేతబడి కంటే నీచమైంది. అసలు ఒక టైప్ 2 డయాబెటీస్కి ఇన్సులిన్ ఇవ్వటం అంటే ప్రజలు ఎంత అడ్డగోలుగా మోసం చేయటం అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం. ఎవడన్నా తగ్గినాడు గురించి వచ్చి సమర్థించి మాట్లాడాలి. జన్మలో ఒకడొకడు తగ్గొచ్చిన వాళ్ళు మీరు మాట్లాడితే
హాస్యాస్పదం. ఎలా పడితే అలా మాట్లాడితే సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తాయంటే అనుకోవద్దు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే నా గురించి పేరు ఎవరు ప్రస్తావించలేదు కూడా నేను ప్రస్తావించను. కానీ ఎవరైనా సరే ఓపెన్గా మీరు తీసుకుని ముందుకు వచ్చి మీ విభాగాల్లో, కార్డియాలజీ విభాగాల్లో కూడా కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతాయో, రక్తం పలచబట్టాల గురించి, డైట్ ఏం చేస్తుందో, మందులు ఏం చేస్తున్నాయో కూడా నేను చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళీ నేను ప్రోటోకాల్ దొరకలేదు, గుర్తుపెట్టుకోండి. మీ ప్రోటోకాల్ అద్భుతమైనవి. నా బోటు అడిగదు కదా, ఇంకే వేరే విభాగాలు చేయలేరు. ఎవడో చేయలేడు, దాని దరిదాపుగా ఆడాడు, హ్యాట్స్ ఆఫ్. అది వేరు, ఇది వేరు. లిమిటెడ్ టు ఐఎమ్ కన్ఫైన్డ్ టు మై సబ్జెక్ట్. మీరు ఏదైతే కొలెస్ట్రాల్ పేరు చెప్పి భయపెడతారో ఆ కొలెస్ట్రాల్ తగ్గించడంలో నేను మీ ప్రపంచం మొత్తానికి ఛాలెంజ్ చేస్తున్నాను. నాతో సమానంగా, నాతో కనీసం 10వ వంతు రిజల్ట్ మీరు చూపించగలిగితే, ఇద్దరం తీసుకుందాం కొన్ని కేసులు, నేను చూపించిన రిజల్ట్లో మీరు 10వ వంతు రిజల్ట్ చూపిస్తే నేను ఆ రోజుతో నేను మొత్తం వదిలికెళ్ళి ఎక్కడ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమని అక్కడ పెడతా. మీరు చెప్పే కొలెస్ట్రాల్ తొక్కలో కొలెస్ట్రాల్ ఫిగర్స్ దెబ్బకి తగ్గి తీరాల్సిందే. అలానే మీరు గుండెకి హాని చేసే హెచ్ఎస్సిఆర్పి లాంటివి కూడా 150 ఉండి, 200 ఉండండి, 100 ఉండండి, ఏదైనా ఏ ఫిగర్ అయినా సరే ఆఫ్టర్ ఆల్ దెబ్బకి లైన్లోకి రావాల్సిందే. దెబ్బకి ఒకటిలోకి రావాల్సిందే. వచ్చి తీరుతుంది ఒక్క మందు బిళ్ళ వాడకుండా కేవలం డైట్తో. టెస్టిమోనియల్ కూడా బొచ్చుడు ఉన్నాయి చూడండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. నా దగ్గరికి వస్తే అంతకంటే 1000 రెట్లు ఎక్కువ వస్తా. సో ఈ మెట్ఫార్మిన్లకి భజన చేసేవాళ్ళు ఎందుకు చేస్తారనుకోవాలంటే, మెట్ఫార్మిన్లు భజన చేస్తేనే ప్రజలందరూ మెట్ఫార్మిన్ లాంటివి లేకపోతే ఇన్సులిన్ లాంటివి వాడి వాళ్ళ షుగర్లో ఒక ట్యాబ్లెట్ నుంచి ఇన్సులిన్కి వెళ్ళి రేపొద్దున లాంగ్ టర్మ్లో గుండె జబ్బులు తెచ్చుకుంటేనే వ్యాపారం సరిగ్గా నడుస్తుంది. కాబట్టే వాళ్ళు అలా సమర్థిస్తారు. ఆ దిక్కుమాల షాట్ ఇదే సైన్స్. ఏముంది, తగ్గించేది సైన్స్ అవుతుంది కానీ సిగ్గుపడాలి అని కోట్ల మంది. ఇంత సైన్స్ డెవలప్ అయింది, నోబెల్ బహుమతులు తీసుకున్నాం, అంతరిక్షలు ఎగరేసామంటే కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది చచ్చిపోయారని మనం చెప్పుకోవడానికి. ఆఫ్టర్లో ఒక బోడీ లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్లో ఇన్ఫెక్షన్ వస్తే ఇంతవరకు తగ్గించడానికి మందు కనిపెట్టలేనందుకు ఎదురు సిగ్గుపట్టడం పోయి దర్జాగా సమర్థిస్తున్నారంటే ఇది బరితెగింపు. ఆవేదనతో చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు కొంతమంది అన్న మోసపోకూడదు. స్ట్రైట్గా నేను ఈ ఛాలెంజ్ తీసుకోమని వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఇటువంటి శుష్కవాదనలు చేస్తారో రండి. ప్రజలకు మాత్రం నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ మెట్ఫార్మిన్ భజన బృందం అంతా వాళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం చేసే కుట్ర తప్ప ఏమి ప్రజల మేలు అందులో ఏమీ లేదు. ఏ చర్చికి ఏది నిలబడదు. ఇవన్నీ పుస్తకాల్లో పట్టించినవి, బట్టి పేపర్లో మెడికల్ కంపెనీ ప్రయోజనాలకు అనుగుణంగా తయారైనవి అన్నీ వస్తాయి. దాన్ని నిదర్శనంగా చెప్పాలంటే మీరు కరోనా టైంలో మీరు చూసుకోండి, అడ్డమైన మందుని, ప్రతి జబ్బుకి పనికిరాని అడ్డమైన మందుని మన మీద రుద్దేశారు. వచ్చింది లంగ్ ఇన్ఫెక్షను, ముడ్డిది, మూద్ది, కన్నుది, కాలుది, క్యాన్సర్ది, దీనిది, దాన్ని, ఇది లేదు అది లేదు, ఏది దొరికితే అది వాడేశారు. అంటే అమ్మాలి అంతే, ఎక్కువ మంది మాకు రావాలి. వ్యవస్థలో, చట్టంలో ఇరుక్కుపోకుండా ఉండాలని ప్రజలు అవగాహన పెంచడం కోసం నా తాపత్రయం. థ్యాంక్ యూ వెరీ మచ్.